ఈ రోజు బ్యాంకింగ్ స్టాక్స్ అయితే లాభాల్లో కొనసాగుతున్నాయి. కొన్ని స్టాక్స్ రిజల్ట్స్ కూడా మంచి టాప్ కంపెనీస్ చూస్తే లైక్ హెచ్డిఎఫ్సి కానీ ఐసిఐసిఐ బ్యాంక్స్ రిజల్ట్స్ కూడా చేయడం జరిగిపోయింది. అయితే ఐసిఐ స్టాక్స్ మంచి రిజల్ట్స్ కూడా వచ్చాయి. పెన్నీ స్టాక్స్ కూడా బాగానే పర్ఫామ్ చేస్తున్నాయి. సో మీరేమంటారు? ఓకే, మీకు పెన్నీ స్టాక్స్ కావాలంటే మనం చెప్పొచ్చు కొన్ని, అంటే బిలో 100 అవి రిస్క్ వాళ్ళదే, రిటర్న్స్ వాళ్ళదే. కొన్ని పేర్లు ఉన్నాయి, కావాలంటే మనం తర్వాత చెప్దాము. ఇప్పుడు చెప్పండి, పర్లేదు. ఓకే ఓకే ఇప్పుడు ఉదాహరణకి ₹4.63 ఉంది ఒక కంపెనీ, సాచ్మో హోల్డింగ్స్, SATCHMO హోల్డింగ్స్ లిమిటెడ్. సాచ్మో హోల్డింగ్స్ ₹4.63 ఉంది. ఇది ఏం చేయాలంటే ఎవరైతే ఒక పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టిన screener.in అని ఒక వెబ్సైట్ ఉంటుంది. screener.in ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో ఈ కంపెనీ పేరు ఎంటర్ చేయాలి. ఏది? SATCHMO సాచ్మో SATCHMO సాచ్మో హోల్డింగ్స్ అని. అయితే ఇది ₹4.81 ఉంది ఇప్పుడు లైవ్. 10% అప్పర్ సర్క్యూట్కి పోయింది. అయితే ఇది పోయిన సంవత్సరం, అంటే మీరు screener.in ఓపెన్ చేసి రైట్ సైడ్ కార్నర్ లో సెర్చ్ ఫర్ ఎ కంపెనీ అని ఉంటుంది. అక్కడ ఏం చేయాలి? ఈ కంపెనీ పేరు ఎంటర్ చేయాలి. SATCHMO సాచ్మో హోల్డింగ్స్ అని క్లిక్ చేసిన తర్వాత అక్కడ అది స్క్రీన్ వస్తుంది. వచ్చిన తర్వాత 3.2 అనమాట ప్రాఫిట్ అండ్ లాస్ అని ఉంటుంది. లైన్ లో పైన హెడ్డింగ్స్ ఉంటాయి. ఆ హెడ్డింగ్స్ లో 6ది ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుంది. ప్రాఫిట్ అండ్ లాస్ క్లిక్ చేస్తే ఇక్కడ కింద మార్చి 2025, మార్చి 2026 అని కింద నెట్ ప్రాఫిట్ అని ఉంటుంది. మార్చి 2025 లో 18 కోట్ల లాభం వస్తే మార్చి 2026 కి 1188 కోట్లుగా లాభం చూపించడం జరిగింది. ఇది ఎందుకు వచ్చింది ఏంటిది అనేది ఇప్పుడు అక్కడ మైనస్ లో ఉంది. రిజర్వ్ మైనస్ లో ఉన్నాయి. ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చి అదర్ ఇన్కమ్ ఒకటి యాడ్ అవ్వటం జరిగింది. ఈ అదర్ ఇన్కమ్ ఏదైతే ఉందో 1175 కోట్లు అదర్ ఇన్కమ్ వచ్చిన తర్వాత ఇప్పుడు అందుకని ప్రాఫిట్ లాస్ ఏమవుతుంది? 18 కోట్లకి 1189 కోట్లు. ఎంత పర్సెంటేజ్ డివైడెడ్ బై చేస్తే సుమారుగా 6500%, 6467% రిటర్న్స్ అనమాట. అంటే 65 టైమ్స్ ప్రాఫిట్ చూపించడం జరిగింది. ఇక తర్వాత ఇన్వెస్టర్స్ అంటే ప్రమోటర్ స్టేక్ వచ్చి 44.76% ఉంది వాళ్ళది. అయితే ఇది ₹4 చిల్లరే ఉంది కాబట్టి రిస్క్ వాళ్ళదే, రిటర్న్స్ వాళ్ళదే. ఎందుకంటే ఇది ₹3 నుంచి స్టార్ట్ అయింది. ఈ ఎప్పుడైతే అంటే స్పెక్యులేషన్ ఎక్కువ జరుగుతున్నట్టు ఇది అప్పర్ సర్క్యూట్ అని ఉంటుంది, లోయర్ సర్క్యూట్ అని ఉంటుంది. ఇది ఎవరైతే చూస్తారో వాళ్ళే చూసుకొని తీసుకోవాలి, వాళ్ళే రిస్క్ తీసుకోవాలి. అంటే రిస్క్ వాళ్ళదే, రిటర్న్స్ వాళ్ళదే. ఇక నెక్స్ట్ ఇంకో స్క్రిప్ట్ మంగళం గ్లోబల్, అది ₹13.90 ఉంది. మంగళం గ్లోబల్ ఇది కూడా ఎంటర్ చేయాలి. ఇక్కడ ఏది మన దీనిలో screener.in లోకి వెళ్ళి మంగళం గ్లోబల్ అని ఎంటర్ చేయాలి. మంగళం గ్లోబల్ ఇది ₹13.80 ఉంది. ఇది ఆల్ టైమ్ హై ₹18.50, లో ₹9.51. తర్వాత పోయిన సంవత్సరం లాభం వచ్చి 23 కోట్లు, ఈ సంవత్సరం 45 కోట్లుగా లాభం రావడం జరిగింది. తర్వాత ఇది 33 కోట్లు ఈక్విటీ ఉంది. రిజర్వ్లు వచ్చి 215 కోట్లు ఉంది. ప్రమోటర్ స్టేక్ వచ్చి 72.39% ఉంది. అంటే ప్రమోటర్ అంటే ఏదైతే కంపెనీ యొక్క ఫౌండర్ అనుకోండి, ప్రమోట్ చేసిన వాళ్ళు అంటే సంస్థని స్థాపించిన వాళ్ళు శాతం అందులో 72.39% ఉంది. అంటే ఏంది? లాభం వచ్చినా 72.39% వాళ్ళకే వస్తుంది, నష్టం వచ్చినా వాళ్ళకే వస్తుంది. కాబట్టి ఇది ఒకటి ఉంది. ఇక నెక్స్ట్ వచ్చి దీంట్లో FII లేరు, DI లేరు, పబ్లిక్ ఉన్నారు. చార్ట్ వచ్చి ఇవాళ న్యూట్రల్ గానే ఉంది. అంటే ₹14 ట్రేడ్ అవుతుంది, ₹13.80 ట్రేడ్ అవుతుంది. ఇది రెండో స్క్రిప్ట్. ఇక మూడో స్క్రిప్ట్ ₹19 ఎస్ బ్యాంక్ అనమాట. ₹19.89 ఉంది. ఇది ఎస్ బ్యాంక్ కూడా మంచి రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. ఎస్ బ్యాంక్ వచ్చి దీంట్లో ఎంటర్ చేయాలి మనం. ఎస్ బ్యాంక్ అని మళ్ళీ స్క్రీనర్లోకి ఎంటర్ చేస్తే ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చి పోయిన సంవత్సరం 2447 కోట్లు వస్తే ఈ సంవత్సరం 3512 కోట్లుగా రావడం జరిగింది. బ్యాలెన్స్ షీట్ ఓకే. ఇన్వెస్టర్స్ వచ్చి 46.42% ప్రమోటర్ వాటా ఉంది. ఇది మూడో కంపెనీ. ఇక నాలుగో కంపెనీ వచ్చి పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు, ₹25 ఉంది. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు PNB బ్యాంక్ అంటాం అనమాట. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ అని కొట్టాలి.
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకే ఉంటుంది. దాంట్లో ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చేటప్పటికి ఇది ₹25.30 అట్లుంది. ఇది 1016 కోట్లు వచ్చింది పోయిన సంవత్సరం లాభం మార్చి 2025కి. ఇప్పుడు 1322 కోట్లుగా లాభం రావడం జరిగింది. ప్రమోటర్ స్టేక్ వచ్చి 93.85% ఉంది. సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే 94% పంజాబ్ వాళ్ళ కిందనే ఉంది. ఓన్లీ 3.9% మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, 2% పబ్లిక్ దగ్గర ఉంది. కాబట్టి ఈ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చి 30% పెరిగింది. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు పాజిటివ్లోనే ఉంది, ఇది కూడా కొనుక్కోవచ్చు 4. ఇక 5వ షేర్ వచ్చి యూకో బ్యాంక్ ఉంది. యూకో బ్యాంక్ కూడా వచ్చి మనకి 26 రూపాయల చిల్లర ఉంది యూకో బ్యాంక్. అది కూడా పాజిటివ్ లోనే ఉంది. యూకో బ్యాంకు రిజల్ట్స్ ఇప్పుడు వచ్చినాయి చెప్తున్నాం మనం, రిజల్ట్స్ వచ్చినాయి. ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చి లాస్ట్ ఇయర్ 2445 కోట్లు వస్తే ఈ సంవత్సరం 2768 కోట్లు రావడం జరిగింది. బ్యాలెన్స్ షీట్ ఓకే. 90.95% ప్రమోటర్ స్టేక్ దగ్గరే యూకో బ్యాంక్ దగ్గరే ఉంది. ఓన్లీ 4.39% మ్యూచువల్ ఫండ్స్ లో ఉంది. పబ్లిక్ దగ్గర 4.58% ఉంది. మనం ఇప్పుడు ఏదైతే ఇచ్చినామో అవన్నీ వాల్యూ స్టాక్స్ మార్చి రిజల్ట్స్ అయిపోయినాయి అన్నమాట. కాబట్టి ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటారో లాంగ్ టర్మ్ చూసుకొని మళ్ళీ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి, మనకి జూలైలో వస్తాయి ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్. ఆ జూలైకి మనము ప్లాన్ చేసుకోవచ్చు. అప్పటి వరకు ఎంతో కొంత రిటర్న్స్ వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. వాళ్ళు ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ కి చూసుకోవాలి. 1-2 సార్లు ఏది మన ఈ స్క్రిప్ట్ ని ఆ స్క్రీనర్ లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇక తర్వాత ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ IOB ఉంది. అది ₹35.17 ఉంది ఇప్పుడు. ఈ 30 IOB అన్నమాట, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అని వచ్చేసి ఇవి చిన్న స్క్రిప్టులు, మనం మాట్లాడేవన్నీ కూడా చిన్న స్క్రిప్టులు. ఈ IOB ఏదైతే ఉందో పోయిన సంవత్సరం 3335 కోట్లు లాభం రావడం జరిగింది. ఈ సంవత్సరం 5208 కోట్లు ప్రాఫిట్ రావడం జరిగింది. యూకో బ్యాంకు ఇది 92.44% యూకో బ్యాంక్ దగ్గరే ఉంది. IOB ఇది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు వాళ్ళ దగ్గరే ఉంది. ప్రమోటర్ దగ్గర 92.44% ఉంది. FIIL ఓన్లీ 0.43% ఉంది. DIL వచ్చి 4.28% ఉంది. పబ్లిక్ వచ్చి 2.85% ఉంది. ఇది కూడా ఓకే. IOB ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు. నెక్స్ట్ వచ్చి ఇంకొక స్క్రిప్ట్, తర్వాత బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఇప్పుడు బ్యాంకులు అంటే ఇవన్నీ బిలో 100 రూపీస్ షేర్లు అనమాట. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లేదు, కొన్ని పేర్లు చెప్తూ ఉంటా, వాళ్ళు రాసుకొని చెక్ చేసుకోవచ్చు. ఇలానే మనం పేర్లు చెప్పే ఏవైతే ఉన్నాయో ఒక 10 వరకు ఇస్తా. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అది ఇప్పుడు 76 రూపాయలు ఉంది, 76 పావులు అట్లా. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మహా బ్యాంక్ అని ఉంటుంది దాంట్లో. ఇక తర్వాత బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అని ఒకటి ఉంది, అది ₹89.72 ఉంది. అది కూడా బాగా మంచి రిటర్న్స్ వచ్చింది. పోయిన సంవత్సరం 2162 వస్తే ఈ సంవత్సరం 2560 కోట్లు రావడం జరిగింది. అది ₹90 దగ్గరలో ఉంది బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్. తర్వాత నౌకర్ కార్పొరేట్ అని ఇంకొకటి ఉంది, అది ₹100 దగ్గరలో ఉంది. అది పోయిన సంవత్సరం మైనస్ ఉంది 45 కోట్లు, ఇప్పుడు 30 కోట్లు ప్లస్ లోకి రావడం జరిగింది.